హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు విషయం ఏంటంటే అసలు ఫిజికల్ ఫిట్నెస్ ఎందుకు కావాలి అది చెప్తాను. జనరల్గా ప్రతి మనిషికి పుట్టుకతో వచ్చినటువంటి స్టామినా ఒక 25 నుంచి 30 ఏళ్ళ వరకు ఉంటుంది. సో ఇప్పుడు 30 ఏళ్ళ తర్వాతే మనకి ఫిట్నెస్ చాలా అవసరం. అసలు 30 నుంచి 35 సంవత్సరాల తర్వాత జరిగే మార్పులు చెబుతాను. ఫస్ట్ చూడండి, 35 ఏళ్ళ తర్వాత ఏమవుతుందంటే జనరల్గా మనం ఇలా ఉండాలి. సో మనకి తెలియకుండా ఏమవుద్ది, మన శరీరం ఇలా బెండ్ అయిపోద్ది. బెండ్ అయినట్టు నీకు తెలియదు, నాకు తెలియదు. ఎదుటి వాళ్ళు ఎవరైనా ట్రైనర్స్ కానీ ఫిజికల్గా ఒక అవగాహన ఉన్న వాళ్ళు మాత్రమే మీకు చెప్తారు, సరే ఏం బెండ్ అయిపోయింది మీ బాడీ. బట్ అది మనకు తెలియకపోతే ఏమవుతుంది, ఈ బెండింగ్ కాస్త వయసు పెరిగే కొద్దికి ఇలా బెండ్ అయిపోతుంది. సో ఇక్కడ బెండ్ అయ్యేదంటే మన శరీరం కాదు, వెన్నుపూస. సో అలాగే సైడ్ నుంచి చూడండి, ఇలా ఇలా బెండ్ అయిపోతాం. ఇక్కడ ఏం జరుగుతుందంటే 35 ఏళ్ళు దాటంగానే మన శరీరంలో వెన్నుపూస కాస్త ఇలా బెండ్ అయిపోతూ ఉంటుంది. మనం అది గమనించుకో, జనరల్గా మనం అడిగికి వెళ్ళాము. సో ఈ వెన్నుపూస 35 ఏళ్ళ తర్వాత ఎందుకు వంగుతుంది అంటే మన బాడీలో పుట్టుకతో వచ్చినటువంటి స్టామినా అక్కడికి తగ్గిపోతూ ఉంటుంది. సో దాన్ని మనం ఎలా రెక్టిఫై చేసుకోవాలి అంటే యూ హ్యావ్ ఏ ఓన్లీ వన్ ఛాన్స్ ఫర్ ఫిట్నెస్. ఎనీ ఫిట్నెస్ అంటే మోర్ దెన్ ఎక్సర్సైజెసే కాదు, నెంబర్ ఆఫ్ ఉంటాయి. బట్ మనకు కావాల్సినవి ఒక 10 20 అవి చూస్ చేసుకొని డైలీ చేసుకుంటూ ఉండొచ్చు. లేదా యోగా చేయొచ్చు, లేదా ధ్యానంతో పాటు కొద్దిగా స్విమ్మింగ్, సైక్లింగ్, నెంబర్ ఆఫ్ వేరియేషన్, నెంబర్ ఆఫ్ డిఫరెన్సెస్ ఉన్నాయి. సో మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోండి. బట్ మీరు ఏ ఫిట్నెస్ లేకపోతే జరిగే పరిణామం ఇదే. ఈ వెన్నుపూస ఎప్పుడైతే వంగిపోతుందో మీ శరీర భాగాల్లో ఎటువంటి యాక్టివ్నెస్ కూడా ఉండదు. ఎందుకు అంటే మన శరీరంలో మెయిన్ మన బాడీకి కావాల్సిన స్టాండర్డ్స్ కానీ ఏం చేయాలన్నా, మీరు కూర్చోవాలన్నా, లేవాలన్నా, పరిగెత్తాలన్నా, నిలబడాలన్నా, దూకాలన్నా, ఏం చేయాలన్నా కానీ మీ వెన్నుపూస బలంగా ఉండాలి, యాక్టివేట్గా ఉండాలి. అందువల్ల మనం 35 ఏళ్ళ తర్వాత కంపల్సరీ ఫిట్నెస్ చేసుకోవాలి. అలాగే ఇంకోటి జరిగే పరిణామం ఏంటంటే మీ బాడీలో కండ శాతం ఏమవుతుంది, లూజ్ అయిపోతుంది, తగ్గిపోతుంది. బట్ చాలామంది లావుగా ఉంటారు కదా, వాళ్ళకి కండ ఉంటుంది. అంటే కండ ఉందా మ్యాటర్ కాదు. ఇక్కడ కండరాల్లో ఎంత శక్తి ఉంది, బలంగా కనబడటం వేరు, బలంగా ఉండడం వేరు. ఇదొక్కటి మీరు చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి. బలంగా కనబడడం వేరు, బలంగా ఉండడం వేరు. సో బలంగా ఉండడానికి ట్రై చేయండి. ఎందుకు బలం అంటే ఏంటి, కొండలు ఎత్తక్కర్లేదు. ఇక్కడ వెయిట్ లిఫ్టింగ్, బాడీ బిల్డింగ్ ఏం చేయక్కర్లేదు. ఒక 200 మీటర్లు పరిగెత్తాలి, ఒక 50 మెట్లు ఎక్కాలంటే ఎక్కేయాలి, ఒక 25 గుంజీలు తీయాలంటే తీయాలి, ఒక 20 పుషప్స్ తీయాలంటే తీయాలి. ఇది స్టామినా. ముందు గుర్తుపెట్టుకోండి, అందరికి కూడా చెప్తున్నాను, మీ కాళ్ళు బలంగా ఉండాలి, మీ వెన్నుపూస బలంగా ఉండాలి. ఇవి రెండు బలంగా ఉండాలంటే ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ మీరు చేస్తేనే ఆ స్టామినా మిమ్మల్ని 55 నుంచి 60 ఏళ్ళ వరకు ఫుల్ యాక్టివిటీలో ఉంచుతారు. ఎందుకంటే మనం పూర్వకాలంలో చూస్తే మన తాతలు తండ్రులు కూడా అన్ని పనులు చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళకి ఉదయాన్నే లేచి ఎక్సర్సైజ్లు చేయరు వాళ్ళు, బట్ వాళ్ళకి సంబంధించినటువంటి పనుల్లో వాటిల్లో చేసుకుంటూ ఉండేవాళ్ళు. సో అందువల్ల వాళ్ళు చాలా ఆరోగ్యంగా ఉన్నారు, ఫిట్గా ఉన్నారు. సో అందరూ కూడా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, 35 ఏళ్ళు దాటంగానే వయసు అయిపోయింది అనే ఫీలింగ్ వదిలేయండి. చాలామంది నుంచి నేను వింటూనే ఉన్నాను, నేను 40కి దగ్గర అయిపోయాను, ఇంక నేనేం చేయలేను అనుకుంటాను. ఏజ్ అనేది ఒక నెంబర్, ఇట్స్ ఏ ఈవిన్ నెంబర్. సో ఒక నెంబర్ అంతే. ఆ నెంబర్ని మనం మనసులో పెట్టుకుని నాకు ఏజ్ అయిపోయిందనే ఫీలింగ్ వదిలేయండి. ఇక్కడ 60 నుంచి 80 ఏళ్ళ వరకు అన్ని రంగాల్లో ఉన్నారు. ఫిట్నెస్ రంగాల్లో అంటే అథ్లెటిక్స్ చేస్తున్నారు, బాడీ బిల్డింగ్ చేస్తున్నారు, ఇంకా చాలా నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ చేస్తున్నారు. సో మనం చాలా చిన్నవాళ్ళు, ఇంకా చాలా చేయొచ్చు. సో మీ బాడీని బాగా ఆరోగ్యంగా ఉంచుకోండి, మీ ఆరోగ్యంగా ఉండండి. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.